శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి. ఈరోజు మరికొన్ని నామాలకు అర్థం తెలుసుకుందాము. వజ్రమకుటధర గోవింద. వజ్రం అంటే అపారమైన కాంతి, అజేయమైన శక్తి అని. మకుటం అంటే మహిమకు గుర్తు. ధర అంటే ధరించినవాడు. మకుటధర గోవింద అంటే వజ్రం లాంటి ప్రకాశవంతమైన అజేయమైన మకుటాన్ని ధరించిన గోవిందుడు అనేసి. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే గోవిందుడు వజ్రమకుటాన్ని ధరించడం అంటే ఆయన దివ్య కాంతితో జగత్తుని వెలిగించేవాడు. ఎలాంటి దుఃఖము అజ్ఞానము ఆయన ఎదుట నిలవలేవు అని. ఆయన్ను శరణు పొందిన భక్తుడికి ధైర్యము, రక్షణ, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. ఇంకొక నామం చూద్దాం. వరాహమూర్తివి గోవింద. వరాహము అంటే పంది రూపము, మూర్తి అంటే అవతారము. వి అంటే ఇక్కడ వరాహమూర్తి వి అనేసి వచ్చింది కదా. వి అంటే విశేషంగా ఆ రూపములో ఉన్నవాడు అనేసని. వరాహమూర్తివి గోవింద అంటే వరాహ అవతారాన్ని ధరించి భూమిని రక్షించినవాడు అని అర్థము. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే ప్రళయం సమయంలో భూమి జలములో మునిగిపోయినప్పుడు గోవిందుడు వరాహ అవతారములో అవతరించి భూమిని తన దంతాలతో పైకి తీసి సృష్టిని, ధర్మాన్ని కాపాడాడు. గోపీజనలుల గోవింద. గోపీజన అంటేనే గోపికలు. లోల అంటే ఆనందించేవాడు, ప్రేమతో మునిగిపోయినవాడు. గోపీజనలుల గోవింద అంటే గోపికల పవిత్రమైన ప్రేమలో లీనమై వారితో ఆనందంగా లీలలు చేసిన గోవిందుడు అనేసని. గోపికలు గోవిందుణ్ణి ఎలాంటి ఆశలు లేకుండా నిష్కల్మషమైన భక్తితో ప్రేమించారు. ఆ ప్రేమకు స్పందించిన గోవిందుడు వారి హృదయాలలో నివసించేవాడయ్యాడు. గోవర్ధనోద్ధార గోవింద. గోవర్ధనం అంటేనే గోవర్ధ పర్వతము అనేసని. ఉద్ధార అంటే పైకి ఎత్తి రక్షించినవాడు అనేసని. గోవర్ధనోద్ధార గోవింద అంటే గోవర్ధన పర్వతాన్ని తన చిన్ని వేలు మీద ఎత్తి గోపగోపికలను కాపాడిన గోవిందుడు అనేసని. ఇంద్రుడు గర్వాన్ని తొలగించడానికి గోవిందుడు గోవర్ధన పూజ చేయించాడు. తర్వాత కురిసిన ప్రళయ వర్షాల నుండి గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా పైకి ఎత్తి అందరినీ రక్షించినవాడు. దశరథనందన గోవింద. దశరథ అంటేనే అయోధ్య రాజు దశరథుడు అనేసని. నందన అంటే కుమారుడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. దశరథ నందన గోవింద అంటే అయోధ్య రాజు దశరథుని కుమారుడిగా శ్రీరామ అవతారములో అవతరించినవాడు. గోవిందుడు శ్రీరాముడిగా జన్మించి తండ్రి మాట కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి ధర్మము, సత్యము, త్యాగానికి ప్రతీకగా నిలిచాడు. దశముఖమర్దన గోవింద. దశముఖ అంటేనే 10 ముఖాలు గలవాడు అని, అంటే రావణుడు. మర్దన అంటే సంహరించడము, అణచివేయడము అనేసని. దశముఖ మర్దన గోవింద అంటే 10 ముఖాలు గల రావణుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించిన గోవిందుడు అనేసని. శ్రీరామ అవతారంలో గోవిందుడు అధర్మానికి ప్రతీక అయిన రావణుణ్ణి సంహరించి సత్యము, ధర్మము గెలిచేలా చేశారు. పక్షివాహన గోవింద. పక్షి అంటేనే పక్షిరాజు గరుత్మంతుడు. వాహన అంటే ఎక్కే వాహనం, వాహనంగా కలవాడు. పక్షివాహన గోవింద అంటే పక్షిరాజు గరుత్మంతుడిని తన వాహనంగా కలిగిన గోవిందుడు అనేసని. గోవిందుడు గరుత్మంతుడు భక్తికి, వేగానికి, శక్తికి ప్రతీక. విషము, భయాన్ని నశింపజేసే దివ్య శక్తి. పాండవ ప్రియ గోవింద. పాండవ అంటేనే ధర్మానికి ప్రతీకలైన 5 పాండవులు. ప్రియ అంటే అత్యంత ప్రీతిపాత్రుడు, ప్రేమించేవాడు. పాండవ ప్రియ గోవింద అంటే ధర్మనిష్ఠులైన పాండవులను ప్రేమించి ఎల్లప్పుడూ వారి పక్షాన నిలిచిన గోవిందుడు. శ్రీకృష్ణుడు పాండవులకు సారథిగా, మిత్రుడిగా, మార్గదర్శిగా నిలిచాడు.
అవసరమైన సమయములో భగవద్గీతను బోధించి ధర్మాన్ని నిలిపాడు. ఈ నామం మనకు నేర్పేది ఏంటంటే భగవంతుడు ధర్మం వైపు నిలిచేవారికి సన్నిహితుడు. కష్టకాలంలో ఆయన స్నేహితుడిగా రక్షకుడిగా ఉంటాడు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.